విశ్వాస్ కుమార్ రమేష్, ఆకాష్ వస్తా, ఈ ఇద్దరు పేర్లు గుర్తుపెట్టుకోండి. ముందు ఈ రెండో పేరు గురించి మాట్లాడదాం. ఆ వ్యక్తి పేరు ఆకాష్. ఏదైతే అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ లో ఫ్లైట్ AI-171 ఉందో, అహ్మదాబాద్ టు గాట్విక్ వెళ్ళేది, ఆ లెగ్ కన్నా ముందు ఇదే ఫ్లైట్ బోయింగ్ 787 డ్రీమ్ లైన్ ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చింది. ఆ ఫ్లైట్ లో సీట్ నెంబర్ 25A దగ్గర కూర్చున్న వ్యక్తి ఆకాష్. అకార్డింగ్ టు హిస్ క్లెయిమ్, ఆయన ఎక్స్ లో కొన్ని వీడియోస్ అప్లోడ్ చేశాడు. ఆయన ఇప్పుడు ఆ వీడియోలో గానీ ఆయన చెప్తున్న మాటల్లో గానీ 3 విషయాలు చాలా కామన్ గా వినబడుతున్నాయి మనకి. పాయింట్ నెంబర్ 1, లోపల కంప్రెషన్ ఇష్యూ వల్ల, ఎయిర్ కండిషనింగ్ ఇష్యూ వల్ల ఒక సఫకేటెడ్ ఫీలింగ్ ఉంది. ఏవైతే ఫ్లైట్ ఇచ్చే పుస్తకాలు ఉంటాయి కదా, దాన్ని వాడుకున్నాం మేము. అంత అన్బేరబుల్ గా ఉంది సిచ్యువేషన్ లోపల. So many people they are using these magazines. AC is not working at all. పాయింట్ నెంబర్ 2, ఫ్లైట్ క్రూని పిలవడానికి, మన కన్సర్న్స్ చెప్పడానికి కొన్ని బటన్స్ ఉంటాయి. ఈ ఫ్లైట్ లో అది ముందు సీట్ వెనక భాగంలో ఉంటుంది. ఈ వీడియోలో మీకు కనబడుతున్నట్టు అందులో ఏ బటన్ నొక్కినా ఏది పనిచేయట్లేదు. Neither this button for calling the cabin crew. ఇన్ ఫ్లైట్ ఎంటర్టైన్మెంట్ నుంచి మ్యాప్ అనే బటన్ ఉంటుంది. నన్ ఆఫ్ దీస్ ఆర్ వర్కింగ్. అగైన్ దీస్ ఆర్ హిస్ క్లెయిమ్స్. The in-flight entertainment was not working. Yeah. So the AC was not working, on-off, compressor on-off. నేను ఫ్లైట్ లోనే ఉన్నాను, చూసిందే చెప్తున్నానని ఆయన చెప్తున్నాడు. బట్ ఇక్కడ మూడో పాయింట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత మాన్యూవేరింగ్ జోన్ ఒకటి ఉంటుంది. ఎయిర్వేలో వెళ్లే జోన్ అంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యి ల్యాండింగ్ అయ్యే ముందు అది వెళ్లే హైట్. అది ఈ ఫ్లైట్ కి ఆ లెగ్ లో అది 32,000 అడుగులు. ఆ టైంలో ఈయన బయటకు చూసినప్పుడు ఫ్లాప్ కాన్ఫిగరేషన్ నాకు చాలా అన్యూజువల్ గా అనిపించింది అని ఆయన చెప్తున్నాడు. కానీ ఒక మామూలు వ్యక్తి పడడం అన్యూజువల్. నిజంగా ఫ్లాప్ కాన్ఫిగరేషన్ వల్ల ఇబ్బంది అయిందా లేదా అనేది మనం చెప్పకూడదు, మనం స్పెక్యులేట్ చేయకూడదు. ఆల్ వీ కెన్ డూ ఇస్ వెయిట్ ఫర్ ద బ్లాక్ బాక్స్. అన్నట్టు ఈ బ్లాక్ బాక్స్ అంటే ఏంటి అనే డౌట్ మీకు వస్తే, పేరుకు తగ్గట్టు అది బ్లాక్ కలర్ లో ఉండదు, ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. అది చాలా బ్రైట్ ఆరెంజ్, మనకి ఈజీగా అది ఎక్కడున్నా కనబడాలని. బట్ ఇది చేసేది ఏంటి అంటే, ఒక ఫ్లైట్ లో ఉండే ప్రతి ఒక్క దాన్ని రికార్డ్ చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే మన ఇంటి బయట ఉండే CCTV కెమెరా లాగే, కానీ దీంట్లో ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ స్టోర్ అవుతుంది, బోత్ విజువల్లీ అండ్ ఆడియో పరంగా కూడా. అండ్ ఈ బ్లాక్ బాక్స్ లో 2 రకాలు ఉంటాయి. FDR అంటే ఫ్లైట్ డేటా రికార్డర్, CVR అంటే కాక్పిట్ వాయిస్ రికార్డర్. ఫ్లైట్ ఏ ఆల్టిట్యూడ్ లో వెళ్తుంది, అది ఏ హైట్ లో వెళ్తుంది, ఏ స్పీడ్ లో వెళ్తుంది, ఈ ఫ్లాప్ సెట్టింగ్స్, ఫ్లాప్ అనే మాట మనకు చాలా వినబడుతుంది కదా. కంగారు పడకండి, ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లియర్ గా. ఫ్లాప్స్ అంటే ఏంటి, ఆ సెట్టింగ్స్ ఏంటి అని. ఎనీవేస్, ఆ ఫ్లైట్ ఏ హెడ్డింగ్ లో వెళ్తుంది, ఇలాంటి డేటా అంతా FDR రికార్డ్ చేస్తుంది. ఇకపోతే CVR కాక్పిట్ వాయిస్ రికార్డర్, పేరు సజెస్ట్ చేసినట్టే వాయిస్ మొత్తాన్ని తీసుకుంటుంది. ఒక కెప్టెన్ ATCతో ఏం మాట్లాడుతున్నారు, కెప్టెన్ ఫస్ట్ ఆఫీసర్ ఏం మాట్లాడుకున్నారు, అలార్మ్స్ నుంచి ATC సిగ్నల్ వరకు, ఆఖరికి మైన్యూట్ బటన్ సౌండ్స్ తో సహా ప్రతిదీ రికార్డ్ చేసుకుంటుంది. అందుకోసమే బ్లాక్ బాక్స్ డేటా రికవర్ అయ్యే వరకు మనకు నిజం తెలియదు అని అంటారు. విచ్ ఇస్ ట్రూ. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఇప్పుడు నిజాలు బయటకు వస్తాయి. అప్పటి వరకు మన దగ్గర ఉండే ఇన్ఫర్మేషన్ అండ్ ఫస్ట్ హ్యాండ్ అకౌంట్స్ నుంచి, CCTV ఫుటేజ్ నుంచి, ఇన్ఫాక్ట్ మనం దాని నుంచి ఏదైనా డైసెక్ట్ చేయగలుగుతాం. విశ్వాస్ కుమార్ రమేష్ గారిని చూడండి. నిన్న నేను వీడియో షూట్ చేసిన టైంకి కన్ఫర్మ్ గా 105 మంది చనిపోయారు. మిగిలిన వాళ్ళ పరిస్థితి ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు కాబట్టి నేను స్పెక్యులేట్ చేయలేదు. కానీ ఇవాళ నేను ఈ వీడియో షూట్ చేసిన టైం నాకు తెలిసింది ఏంటంటే 242 మెంబర్స్, 241 మెంబర్స్ చనిపోయారు. ఆ మిగిలిన ఒక్క వ్యక్తే ఈ విశ్వాస్ కుమార్ రమేష్. ఇన్ఫాక్ట్ ఆయన బ్రతకడం కూడా ఇట్స్ ఎ మిరకల్. ఇన్స్టింక్ట్, షియర్, లక్, ఫిజిక్స్ ఇవన్నీ కలిసాయి. ఎక్కడైతే సర్ఫేస్ మీద అతను దూకాడో అక్కడ కరెక్ట్ స్లోప్ ఉంటే గానీ, సరైన గడ్డు ఉంటే తప్పితే అతను బ్రతికే అవకాశం లేదు. కొన్నిసార్లు హ్యూమన్ బాడీ షాటర్ అయిపోతుంది, బెండ్ అవుతుంది. ఈ కేసులో అదే జరుగుంటది. వన్స్ ఇన్ మిలియన్ టైమ్స్ అలా జరుగుతుంది. ఈ వ్యక్తి అలాగే బ్రతికాడు. ఇన్ఫాక్ట్ నిన్నటి వీడియో నుంచి ఇవాళ వీడియో వరకు చాలా అప్డేట్స్ మనకు బయటకు వచ్చాయి. విజయ్ రూపానీ గారని ఆయన ఎక్స్ గుజరాత్ చీఫ్ మినిస్టర్, ఆయన కూడా చనిపోయారు. వచ్చిన ప్రతి అప్డేట్ ని మాట్లాడుకుందాం. అండ్ ఐ వుడ్ రికమెండ్ ప్రతి వీడియో ఒకసారి మీరు చూడండి. ఎందుకంటే ముందు వీడియోలో ఏదైనా చిన్న మిస్టేక్ ఉన్న, చిన్న కరెక్షన్ ఉన్న, దాని నుంచి ఏదైనా అప్డేట్ ఉన్నా కూడా ఈ వీడియోలో దాని క్లారిటీ వచ్చేస్తుంది. అలాగే ఈ వీడియో నుంచి ఏదైనా కంటిన్యూ అవ్వాలన్నా నెక్స్ట్ వీడియోలో ఉంటుంది అది. అందుకని కొత్త వాళ్ళు ఎవరైనా నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలి నా డైలీ వీడియోస్ అనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన 32 సెకండ్కి ఇలాంటి ప్రమాదం జరిగింది కదా. నేను ఇంకా నిన్న 2-3 నిమిషాలు అయిందేమో అనుకున్నా, బట్ ఇట్స్ 32 సెకండ్స్. ఎయిర్పోర్ట్ CCTV ఫుటేజ్ ఒకటి బయటకు వచ్చింది. అందులో ఫ్లైట్ టేక్ ఆఫ్ అవడం నుంచి అది కింద పడిపోవడం వరకు మధ్యలో ఓన్లీ 32 సెకండ్లు ఉంది. అండ్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వగానే సుమిత్ సబర్వాల్ గారు మేడే కాల్ కూడా బయటకి ఇచ్చారు. ఇప్పుడు ఈ మేడే కాల్ అంటే ఏంటి అని మీకు డౌట్ వస్తే, అర్జెంట్ గా మమ్మల్ని పట్టించుకోండి, మేము డిస్ట్రెస్ లో ఉన్నాం, డేంజర్ లో ఉన్నాం అని చెప్పడానికి ఒక పైలట్ మేడే 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 అని 3 సార్లు అనాలి. ఈ కేసులో అది ఆయన అన్నారు. ATC రెస్పాండ్ అయ్యే లోపల కనెక్షన్ కట్ అయిపోయింది. ఇన్ఫాక్ట్ మనం చూస్తుండగానే 32 సెకండ్లు అది కూలిపోయింది. ఇన్ఫాక్ట్ నేను వీడియోలో నోస్ డైవ్ అన్నాను, అది బై మిస్టేక్ వచ్చిన మాట అది. ఇన్ఫాక్ట్ నోస్ అప్ ఉంది, ఫ్లైట్ లిఫ్ట్ అవడానికి ప్రయత్నిస్తుంది. కాకపోతే ల్యాండింగ్ గేర్ వల్ల, ఫ్లాప్ కాన్ఫిగరేషన్ వల్ల ఇంకా మనకు తెలియదు కానీ ఆల్టిట్యూడ్ లూజ్ అయిపోయింది. 600 అడుగుల నుంచి ఆల్టిట్యూడ్ లూజ్ అవుతూ టెయిల్ ముందు టచ్ అయింది. నోస్ వాజ్ పాయింటింగ్ అప్, సో ఇట్ వాజ్ నోస్ అప్. చిన్న కరెక్షన్. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ 32 సెకండ్లు కూడా ఒక వ్యక్తి బతికి బయటకు వచ్చాడు. ఆయన పేరు విశ్వాస్. ఆయన సీట్ 11A లో కూర్చున్నారు. ఒక్కసారి మీరు ఇమేజ్ చూడండి క్లియర్ గా. ఇక్కడ సీట్ 11A మీకు కనబడుతుంది కదా, అది ఎగ్జాక్ట్ గా ఎమర్జెన్సీ డోర్ పక్కనే ఉంటుంది. ఆయనకు టేక్ ఆఫ్ అవ్వగానే ప్రాబ్లం అనిపించి ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేసుకుని బయటికి దూకేశాడు. శ్రోత పడిపోయాడు. ఆయన కళ్ళు తెరిచి చూసే లోపల ఆయన చుట్టూ శరీరాలు ఉన్నాయి. ఆయన ఇప్పుడు డాక్టర్ దగ్గర పట్టుకెళ్తున్నారు. ఇన్ఫాక్ట్ మన సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు కూడా ఆయన ఈ టైంకి ఇప్పుడు అహ్మదాబాద్ లోనే ఉన్నారు. ఈ ఫ్లైట్ కి సంబంధించి ఏవైనా ఇమ్మీడియట్ గా కాంటాక్ట్ అవ్వడానికి కొన్ని హాట్ లైన్ నంబర్స్ కూడా పెట్టారు. ఆ నంబర్ నేను ఇక్కడ పెడుతున్నాను. మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఏదైనా హెల్ప్ కావాలంటే ఎయిర్ ఇండియాకి ఖచ్చితంగా కాల్ చేయండి. మనం ఇప్పుడు కొన్ని టెక్నికాలిటీస్ లోకి వద్దాం. అండ్ ఇక్కడ నేను మాట్లాడే ప్రతి మాట ఇట్ కమ్స్ అండర్ స్పెక్యులేటివ్ అనాలిసిస్. ఎందుకంటే బ్లాక్ బాక్స్ డేటా మన దగ్గర
దగ్గర లేదు. అట్ ద సేమ్ టైం బయట వైల్డ్ థియరీ స్ప్రెడ్ అవుతున్నాయి. ఎవడో పాకిస్తాన్ చేయించారంటారు, లేదా ఫ్లైట్ లో ఉండే విశ్వాస్ ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేయడం వల్ల అయిందంటారు కొంతమంది. ఇలాంటి థియరీ స్ప్రెడ్ అవ్వకుండా మనకి ఏవియేషన్ సంబంధించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవడం, మనం ఇన్ఫార్మ్డ్ గా ఉండడం మనకు మంచిది. అందుకోసం మనం మాట్లాడాలి. అందుకే ఆల్ రౌండ్ 360 degrees లో ఏమై ఉండొచ్చు, దాని వెనకాల ఉండే సైన్స్ ఏంటి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం నేను ఈ వీడియోలో చేస్తాను. ముందుగా ఫ్లాప్స్ అంటే ఏంటి అనే డౌట్ మీ అందరికీ వస్తుంది. దీనికి అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే, ఫ్లైట్ వింగ్స్ ఉంటాయి కదా, దాని బ్యాక్ సైడ్ టెయిల్ ఎండ్ అంటారు దాన్ని, అక్కడ లొకేట్ అయి ఉంటాయి. ఇప్పుడు ఈ ఫ్లాప్స్ ఓపెన్ అవ్వడం వల్ల డ్రాగ్ అనేది క్రియేట్ అవుతుంది. మీకు ఇప్పుడు అందరికీ అర్థమయ్యేలా చెప్తాను సింపుల్గా. మీరు ఫాస్ట్గా వెళ్ళే కార్లో కొంచెం చేయి బయట పెట్టండి. అఫ్ కోర్స్ బయట వేరే వెహికల్స్ లేనప్పుడే మీరు కొంచెం అక్కడ ప్రెషర్ పెట్టి ఫోర్స్ పెడితే ఆ గాలికి మీ చేయి స్ట్రైట్ గానే ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ చేతిని స్ట్రైట్ గానే పెడితే ఆ గాలికి చేయి అట్లనే ఉంటుంది, ఎందుకంటే మీరు కూడా రియాక్టివ్ ఫోర్స్ ఇస్తున్నారు కాబట్టి. అదే చేతిని కొంచెం ఇలా టిల్ట్ చేసి పెట్టండి, స్లోగా పైకి వెళ్తుంటుంది చేయి. దీన్నే లిఫ్ట్ అంటారు. ఈ ఏరోడైనమిక్ ఫినామినా అని మన ఏరోప్లేన్ వాడతాయి ఆల్టిట్యూడ్ గెయిన్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మినిమం 1000 feet వచ్చేదాకా ఫ్లాప్స్ ఎత్తేసి ఉంటే ఆ హిట్ వల్ల ఎయిర్ క్రాఫ్ట్ కో లిఫ్ట్ వస్తుంది. ఈ నాలెడ్జ్ మీరు కొంచెం పక్కన పెట్టండి. ఇప్పుడు ల్యాండింగ్ గేర్ అని ఉంటుంది. మీరు ఫ్లైట్ ల్యాండ్ అయ్యేటప్పుడు లేదా టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు వీల్స్ బయటకు వస్తాయి కదా, దాన్నే ల్యాండింగ్ గేర్ అంటారు. ఈ ల్యాండింగ్ గేర్ వల్ల కూడా ఎక్స్ట్రా డ్రాగ్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఈ వింగ్స్ దగ్గర ఉండే ఫ్లాప్స్ ఓపెన్ అయి ఉండి అట్ ద సేమ్ టైం ల్యాండింగ్ గేర్ ఉంటే ఇది ఒక డెడ్లీ కాంబినేషన్. ఇది ఫ్లైట్ ఉండే ఆ స్పీడ్ ఏదైతే ఉంటుందో అది డ్రాస్టిక్ గా తగ్గించేస్తుంది డ్రాగ్ వల్ల. తద్వారా అది రీచ్ అవ్వాల్సిన హైట్ కి రీచ్ అవ్వలేదు. ఆల్టిట్యూడ్ అనేది లూజ్ అవుతుంది, కూలిపోతుంది. అందుకే జనరల్ గా టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు 5 to 10 degrees మాత్రమే ఓపెన్ అవుతాయి ఫ్లాప్లు. ల్యాండ్ అయ్యేటప్పుడు 10 to 20 degrees ఓపెన్ అవ్వచ్చు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ పర్టికులర్ ఫ్లైట్ లో ల్యాండింగ్ గేర్ ఓపెన్ ఉంది, చాలా సేపటి వరకు అది మనకు కనబడతానే ఉంది. కానీ ఫ్లాప్ సెట్టింగ్ ఏ డిగ్రీ దగ్గర ఉందో మనకు తెలియదు, మనం స్పెక్యులేట్ చేయకూడదు. ఇది జస్ట్ పబ్లిక్ డొమైన్ లో ఉండే ఇన్ఫర్మేషన్ మీ ముందు పెట్టాను అంతే. అతీష్ చెప్పింది కూడా ఇదే, ఫ్లాప్ సెట్టింగ్ ఏదో కొంచెం తేడాగా ఉంది బయటకు చూసినప్పుడు అని. మరి ఆయన ఏం చూసాడో ఆయనే చెప్పాలి. ఇప్పుడు ఈ 17 ఫ్లైట్ ఏదైతే ఉందో అది ఓన్లీ 600 అడుగులు మాత్రమే రీచ్ అవ్వగలిగింది. ఎందుకు ఆ హైట్ వరకు అనే క్వశ్చన్ మనం ఆన్సర్ చెప్పే ముందు ఆ పర్టికులర్ రన్వే ఏంటో మనం చూడాలి. ఇట్స్ రన్వే 23 సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్ట్ లో. జనరల్ గా ప్రతి ఫ్లైట్ మనం ఎక్కి కూర్చున్నప్పుడు అందరికీ అర్థం కావాలని చెప్తున్నాను నేను. మనకి రన్వే ఎంత పెద్దది ఉంటే ఫ్లైట్ కి అంత మంచిది. ఇక్కడ ఈ రన్వే కూడా 11,500 అడుగులు ఉంది, సుమారు 3,500 మీటర్లు. దట్స్ అ గుడ్ లెంత్. ఇన్ఫాక్ట్ మీరు ఇమేజ్ చూస్తే అది గోల్ఫ్ నుంచి ప్లూటోకి వెళ్ళి తర్వాత మెయిన్ రన్వే టచ్ అయ్యి ఎండింగ్కి వెళ్ళి యూటర్న్ తీసుకుని రన్వే మొత్తాన్ని ఉపయోగించుకుంది. అంటే బై ద టైమ్ ఇట్ కేమ్ టు ద ఎండ్ ఆఫ్ ఇట్ ఇనఫ్ మొమెంటమ్ ని గెయిన్ చేసి ఉంటుందని మనకు విజువల్ ఎవిడెన్స్ చెప్తుంది. అందుకోసం ఇట్స్ వెరీ పెక్యూలియర్. సరైన లిఫ్ట్ ఎందుకు రాలేదు అని. డబుల్ ఇంజిన్ ఫెయిల్యూర్ అయి ఉంటే ఏమై ఉండేది మనం నిన్నే మాట్లాడాం, కానీ ర్యామ్ ఎయిర్ టర్బైన్ గురించి మనం డిస్కస్ చేయలేదు. ఇప్పుడు ఈ ర్యాట్ అంటే ఏంటి అనే డౌట్ మీకు రావచ్చు. ఇలాంటి కేసులోనే డబుల్ ఇంజిన్ ఫెయిల్యూర్ అయ్యి లేదా ఏదైనా హైడ్రాలిక్ ప్రాబ్లం అయినా మెకానికల్ ప్రాబ్లం అయినా, అంతెందుకు సింపుల్ గా చెప్తున్నా, ఎటువంటి పవర్ ప్రాబ్లం అయినా వచ్చి ఫ్లైట్ ఇలాంటి స్థితిలో ఉంటే ఈ ర్యాట్ యాక్టివేట్ అవుతుంది ఆటోమేటిక్ గా. లోపల అలార్మ్లు రింగ్ అవుతాయి. ఇన్ఫాక్ట్ ఇది చాలా చిన్నగా ఉంటుంది, ఫోల్డబుల్ విండ్ టర్బైన్. ఇది మనకి ఆ టైంలో కావాల్సిన పవర్ ని ఇస్తుంది. మీ అందరికీ అర్థమయ్యేలా చెప్తా, ఫ్లైట్ ఈ పొజిషన్ ఇలా కిందకు వచ్చేస్తుంది. ఇక్కడ పడితే డేంజర్, కొంచెం ముందుకెళ్తే బెటర్, కానీ పవర్ లేదు. ఈ పవర్ ని ఇచ్చేదే ర్యాట్. బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ లో అది ఉంటుంది, ఇట్స్ ఎ కామన్ థింగ్. కానీ ఇక్కడ ర్యాట్ ఎందుకు యాక్టివేట్ అవ్వలేదో కూడా మనకి బ్లాక్ బాక్స్ ఇన్వెస్టిగేషన్ లో బయటికి రావాల్సి ఉంది. ఇన్ఫాక్ట్ ఇది ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినప్పుడు ఆ టర్బైన్ పవర్ ఉంటుంది కదా, దాని నుంచి సెల్ఫ్ జనరేషన్ చేసుకుని పవర్ ని హోల్డ్ చేసే ర్యాట్ ఇది, ర్యామ్ ఎయిర్ టర్బైన్. సో ఎక్స్టర్నల్ పవర్ ఉండాల్సిన అవసరం కూడా లేదు దీనికి. అయినప్పటికీ పని చేయలేదంటే నిజాలు ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ లో బయటికి రావాలి. ఐఎమ్ వెయిటింగ్. అండ్ ఇన్ఫాక్ట్ ఇది ప్రతి భారతీయుడు కాదు, ప్రపంచం మొత్తం మాట్లాడుతుంది ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ గురించి. వ్లాదిమిర్ పుతిన్ గారి నుంచి డొనాల్డ్ ట్రంప్ గారి వరకు EU ప్రెసిడెంట్ ఆవిడ కూడా సంతాపం తెలియజేసింది. చివరికి నవాజ్ షరీఫ్ కూడా ట్వీట్ వేసాడు ఆయన. ఇది తెలుసుకోవడం మన బాధ్యత కాదు. టు ఆల్ ద ఇన్నోసెంట్ లైఫ్స్ లాస్ట్. కొంతమంది కుటుంబాన్ని స్టార్ట్ చేయడానికి వెళ్తున్నారు, కొంతమంది కుటుంబం కోసం కష్టపడి సెటిల్ అయ్యి వెనక్కి వచ్చి కుటుంబాన్ని వెనక్కి తీసుకెళ్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. డాక్టర్ ప్రతీక్ గారని ఆయన 6 సంవత్సరాలు లండన్లో కష్టపడి వెనక్కి వచ్చి కుటుంబం మొత్తాన్ని పిల్లలతో సహా వెనక్కి తీసుకెళ్తుంటే 30 సెకండ్లో ఆ కుటుంబం ప్రాణాలు కోల్పోయింది. ఖుష్బూ రాజ్ పురోహిత్ గారని జనవరిలో పెళ్ళైంది ఆవిడకి. ఆవిడ భర్త లండన్లో IT కంపెనీలో పనిచేస్తున్నారు. పెళ్ళైన ఇన్ని నెలలకి ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కి ఆవిడ లండన్ వెళ్తున్నారు. తండ్రి డ్రాప్ చేయడానికి వస్తే ఆవిడ తీసుకున్న ఆఖరి ఫోటో ఇది. ఆవిడ ప్రాణాలు పోయిన ఆవిడకి మనం సమాధానం చెప్పాలి. అందుకోసం నిజం బయటికి రావాలి. లాస్ ఆఫ్ థ్రస్ట్, నో లిఫ్ట్, లూజింగ్ పవర్, మేడే మేడే మేడే. ఆ ప్లేన్ నుంచి మనకు వినబడిన ఆఖరి మాటలు అయ్యుండొచ్చు. ఆ మాటలకు మనం సమాధానం చెప్పాలి. మెడికల్ స్టూడెంట్స్ వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళకి ఈ ఫ్లైట్కి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళ హాస్టల్లో వాళ్ళు కూర్చొని భోజనం చేస్తున్నారు. వితిన్ సెకండ్స్ ప్రాణాలు పోయినాయి. వాళ్ళ కుటుంబాలకు మనం సమాధానం చెప్పాలి. నిజం ఖచ్చితంగా బయటికి రావాలి. ఈ ఫ్లైట్ పార్ట్స్ ఉంటాయి కదా, వింగ్స్ ఒక దగ్గర, నోస్ ఒక దగ్గర, ఇలా రకరకాల బిల్డింగ్స్ నుంచి ఆ పార్ట్లు బయటకు వస్తున్నాయి. ఆ పార్ట్లు బయటకు ప్రొట్యూడ్ అవుతూ కనబడుతున్నాయి. ఒక డిస్టోపియన్ ఫ్యూచర్ లో ఉంది. కొన్ని బిల్డింగ్స్ కంప్లీట్ గా నాశనం అయిపోయినాయి. అందులో ఆ టైంకి ఉన్న వాళ్ళ పరిస్థితి అంటే ఇప్పటికీ మనకు పూర్తిగా తెలియదు. వాళ్ళ జీవితాలకు మన సమాధానం చెప్పాలి. గవర్నమెంట్ కానీ ICAO కానీ థరో ఇన్వెస్టిగేషన్ నడపాలి. బ్లాక్ బాక్స్ డేటాలో ఉండే నిజాలు బయటికి రావాలి. ఇన్ఫాక్ట్ గత 20 ఏళ్లలో ఇంత పెద్ద ఎయిర్ డిజాస్టర్ మనం చూడలేదు ఈ భారతదేశంలో. ఇన్ఫాక్ట్ ఈ బోయింగ్ 787 ఉంది కదా, 737 చూసామో కానీ 787 ఇప్పటిదాకా ఇలాంటి ప్రమాదం ఒకటి చూడలేదు. ఇన్ఫాక్ట్ 737 అయితే 2020లో కాలికట్లో కానీ ఇలాంటి ప్రమాదం జరిగి 21 ప్రాణాలను తీసేసుకుంది. 2018లో లయన్ ఎయిర్ అని ఒక కంపెనీ
ఉంటుంది. ఆ కంపెనీకి సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాదం 189 మంది చనిపోయారు. బోయింగ్ 737 మ్యాక్స్ 8 దీని పేరు. అదే సంవత్సరం ఇథియోపియన్ ఎయిర్లైన్స్కి సంబంధించిన బోయింగ్ 737 దెబ్బకి 737 మ్యాక్స్ 8 ఏదైతే ఉందో దాన్ని గ్రౌండ్ చేస్తారు. లేదు 5 నెలల్లో 2 ప్రమాదాలు జరగడం ఏంటి అని. 787కి ఇంత పెద్ద ప్రమాదం జరగలేదు, కానీ 2013లో బ్యాటరీ మ్యాల్ ఫంక్షన్ ఏదో జరిగింది ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించి. ఇది 2011లో లాంచ్ అయిన ఎయిర్ క్రాఫ్ట్, ఇది 2 సంవత్సరాల్లో ఇది జరిగింది. శామ్ సాలిపవర్ అని చెప్పి విజిల్ బ్లోవర్ అతను. ఈ విజిల్ బ్లోవర్ అంటే ఏంటి అనే డౌట్ మీకు వస్తే, ఏదైనా కంపెనీలో ఒక వ్యక్తి పనిచేసి బయటకు వచ్చి ఆ కంపెనీ మీద ఎలిగేషన్స్ చేసి నిజాలు బయటపెడితే అతన్ని విజిల్ బ్లోవర్ అంటారు. అలాంటి విజిల్ బ్లోవరే ఈ శామ్. బోయింగ్ 777కి సంబంధించి 787కి సంబంధించి వాళ్ళు డబ్బులు సేవ్ చేయాలని కొన్ని డెసిషన్స్ తీసుకున్నారు. దానివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అని కొన్ని సంవత్సరాల క్రితం ఇతను చెప్పాడు. Boeing's own data to conclude that the company is taking manufacturing shortcuts on the 787 program that may significantly reduce the airplane safety. ఓల్డ్ అయ్యే కొద్దికి మన ప్రాబ్లమ్స్ చూస్తూ ఉన్నాయి. మీరే చెప్పండి, ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఏదైనా కంపెనీ కొనుక్కుంటే 30 సంవత్సరాలు సర్వీస్ చేయగలుగుతుంది. ఇది 2014 ఎయిర్ క్రాఫ్ట్ ఇది, అంటే గట్టిగా మాడితే 11 సంవత్సరాలు. సో ఏజ్ వల్ల మ్యాల్ ఫంక్షన్ అయింది అనేది ఇక్కడ నిజం కాదు, అన్లెస్ శామ్ ఇస్ టెలింగ్ ద ట్రూత్. అందుకోసం మనందరం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అండ్ వీ నీడ్ టు సీక్ ద ట్రూత్. ఇవాళ భూపేంద్ర పటేల్ గారితో పాటు నరేంద్ర మోదీ గారు సైట్కి వెళ్ళారు, ఎక్కడైతే ప్రమాదం జరిగిందో. ఇవాళ బయటకు ఎయిర్ ఇండియా వచ్చి కన్ఫర్మ్ చేస్తుంది 241 మంది చనిపోయారు. వాళ్ళ ప్రతి కుటుంబానికి మేము ₹1 తరపున ఇస్తామని. ఈ ఎంటైర్ సిచ్యువేషన్ మీద మీరేమంటారు నాకు కింద కామెంట్స్ లో రాయండి. అండ్ బీ రెస్పాన్సిబుల్. ఇప్పటిదాకా ఎటువంటి నిజం బయటికి రాలేదు. ఆల్ వీఆర్ డూయింగ్ ఇస్ స్పెక్యులేటివ్ అనాలిసిస్. మీరు కూడా కింద ఏదైనా రాస్తున్నప్పుడు ఏదైనా ఏవియేషన్ డేటా యాడ్ చేద్దాం అనుకున్నప్పుడు బీ రెస్పాన్సిబుల్ వైల్ రైటింగ్. నేను కూడా నా సైడ్ నుంచి ఏదైనా మిస్టేక్ ఉంటే, చిన్న ఎర్రర్స్ ఏమైనా ఉంటే అది నెక్స్ట్ వీడియోలో నేను ఖచ్చితంగా కవర్ చేస్తాను. ఐ విల్ నాట్ మిస్ ఇట్. అండ్ బై ద వే, ఇవాల్టి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, టర్బైన్ ఇంజిన్స్ ఉంటాయి కదా, ఎక్స్ట్రీమ్ హీట్ కండిషన్స్ విత్ స్టాండ్ అవ్వాలి. మరి వాళ్ళు అవ్వాలంటే ఏ మెటల్ వాడతారు మీరు చెప్పండి. ఆప్షన్ ఏ ఇస్ అల్యూమినియం, ఆప్షన్ బి ఇస్ టైటానియం, ఆప్షన్ సి ఇస్ నికెల్, ఆప్షన్ డి ఇస్ కార్బన్. తెలిస్తే కింద రండి, తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్ యూ కెన్ కమ్. అక్కడ నాకు స్టోరీస్ లో ఆన్సర్స్ పెట్టేస్తానని. అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది, పక్కన టిక్ మార్క్ అండ్ ఇట్స్ ఎ వెరిఫైడ్ ప్రొఫైల్. కమ్. ఒకవేళ అక్కడ లేకపోయినా ఏజూడ్ రీల్స్ అనే పేజ్లో ఉంటుంది, అది మన పేజే అది. అండ్ యూ వాంట్ టు కన్జ్యూమ్ దిస్ కాంటెంట్ ఇన్ ఇంగ్లీష్, ఏజూడ్ గ్లోబల్ ఇస్ అవర్ ఛానల్. ఈ పర్టికులర్ టాపిక్ మీద ఎటువంటి అప్డేట్ వచ్చినా నా వీడియో ఒకటి వస్తుంది విత్ క్రెడిబుల్ సోర్సెస్ పెట్టుకోవడానికి చూసుకుంటే రెస్పాన్సిబుల్ గా. ఆ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే, నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. ఒకవేళ కానీ మీరు కాంటెక్స్ట్ మిస్ అయ్యి ఉన్నా, దీని మీద ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, ఈ వీడియోని ఇక్కడ చూడండి, దీని లింక్ ఇక్కడ పెట్టేస్తాను. జరగగానే నేను చేసిన వీడియో ఇది, డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్. ఏ తప్పు జరిగినప్పుడైనా ఆ తప్పును మనం ప్రశ్నిస్తేనే ఆ తప్పు నుంచి మనం నేర్చుకుంటే ఆ తప్పు ఫ్యూచర్లో జరగకుండా మనం చూసుకుంటాం. ఇది నేను చాలా ప్రగాఢంగా నమ్ముతా. వీ నీడ్ టు రైజ్ అబవ్ అవర్ మిస్టేక్స్. అండ్ మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above negligence. Rise above arrogance. Rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.